హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. మనకు బాబాగారు తెలియజేస్తున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. తల్లి, నా పాదాలను తాకి నా నుంచి నీవు కోరుకుంటున్న సందేశాన్ని నీకు తెలియజేయబోతున్నాను. నువ్వు కోరుకునేవారు నీకు చేరువ కాబోతున్నారు. అయితే నువ్వు ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకో. నువ్వు నన్ను కోరుతున్న ఈ వరం సామాన్యమైనది కాదు. నువ్వు నన్ను అడుగుతున్నది నీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటిది. నువ్వు ఈ వరాన్ని పొందాలి అంటే ఎన్నో కష్టాలను భరించాల్సి ఉంటుంది. అలాగే ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు నన్ను అడుగుతున్నది ఇంకా నీ జీవితంలో జరగదేమో అనే అనుమానం కూడా కలుగుతున్నది. అలాగే భయము, బాధను కూడా నువ్వు ఈ వరం పొందేంత వరకు అనుభవించవలసి ఉంటుంది. అయినా కూడా నీకు ధైర్యం చెప్పడానికి, నువ్వు సంతోషించే ఈ మాటను నీతో చెబుతున్నాను. తల్లి, దేనికి కూడా నీవు భయపడకు. నాపైన సంపూర్ణమైన నమ్మకము, విశ్వాసము కలిగి ఉండు. ముమ్మాటికి నువ్వు కోరినది నీ జీవితంలో జరిగేలా నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను. అలాగే నువ్వు కోరుకున్న ఈ కొత్త జీవితం నీకు సంపూర్ణమైన నమ్మకాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. నమ్మకంతో పోరాడు, పట్టుదలతో ప్రయత్నం చెయ్యి. నీ ధైర్యాన్ని ఎటువంటి పరిస్థితులలోనూ నువ్వు కోల్పోవద్దు. నేను ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాను. ఏదైనా నువ్వు పట్టుదలతో సాధించుకున్నప్పుడే నీకు కలిగే సంతోషం జీవితకాలం నీతోనే ఉంటుంది. ఏదైనా నీ సాయి తండ్రిపై సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచి ప్రయత్నించు. ధైర్యంగా ప్రయత్నించు. నేను నీకు ఎటువంటి సమస్యలను, కష్టాలను రానివ్వకుండా నీతోనే ఉంటాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. మన సాయి తండ్రి చెప్పినట్లుగా మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాం. కొన్నిసార్లు మనకు కలిగే కష్టాలను మనం ఊహించలేము. అటువంటి సమయంలోనే మన ధైర్యం కూడా సడలిపోతుంది. అయితే మన సాయి తండ్రి మనతో ఉన్నారు అనే నమ్మకంతో మనం ఉండగలిగితే ఎంత పెద్ద సమస్య అయినా, మనకు ఎటువంటి కష్టం ఎదురైనా అది దూరమైపోవలసిందే. ఎందుకంటే మనకు ఎంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ మనతో మన సాయి తండ్రి ఉన్నారు. మన కష్టంలో మన చెయ్యి విడిచిపెట్టరు. ఒక్కసారి భక్తితో, నమ్మకంతో సాయి పాదాలను ఆశ్రయించిన తరువాత బాబాగారు తన బిడ్డలమైన మన చెయ్యి విడిచిపెట్టను అని సచరిత్రలో కూడా పదే పదే తెలియజేస్తున్నారు. అందుకనే కష్టం ఉందని భయపడకండి. మన సాయి తండ్రి మనకు తోడుగా మనతోనే ఉన్నారు అనే ధైర్యంతో మనం ఎదుర్కొనగలిగితే మన సమస్య ఎంత పెద్దదైనప్పటికీ అది తొలగిపోతుంది అని ఈరోజైతే బాబాగారు మనతో చెప్తున్నారు. బాబాగారు మనకు చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని, సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం లింగపురం అనే గ్రామంలో సుబ్బయ్య అనే ఒక రైతు ఉండేవాడు. సుబ్బయ్య భార్య మాచమ్మ అంటే ఇంటివారి అందరికీ కూడా ఎంతో భయం. మాచమ్మ చాలా గయ్యాళితనంగా, అందరి నోట ఏ మాట కూడా రానివ్వకుండా తన మాటే నెగ్గేలాగా కుటుంబం అంతటినీ కూడా తన చేతుల్లో ఉంచుకుంటుంది. అయితే మాచమ్మ కొడుకు గోవిందుడు చాలా అమాయకుడు. గోవిందుడికి వివాహం చెయ్యాలనుకున్న మాచమ్మ తన మాటకు ఎదురు చెప్పకుండా ఉండే కోడలు కావాలనుకొని ఆ పొరుగు గ్రామంలోనే హేమ అనే ఒక అమ్మాయిని చూస్తుంది. హేమకు అంత పెద్దగా చదువులు ఏమీ లేవు.
తనకు వినయము, పెద్దవాళ్ళంటే గౌరవము ఉన్నదని గ్రామస్తులందరూ కూడా చెప్పడంతో హేమను తన కొడుకు ఇచ్చి వివాహం చేస్తుంది. మాచమ్మ అనుకున్నట్లుగానే హేమ ఎంతో వినయంగా ప్రతి విషయాన్ని అత్తగారిని అడిగే చేస్తూ ఉండేది. అది చూసిన మాచమ్మకు ఎంతో సంతోషం కలిగేది. హేమను ఏ రోజు కూడా ఒక్క మాట అనేది కాదు. హేమ అత్తగారి మంచితనాన్ని చూసి ఎంతో సంతోషిస్తుంది. అయితే ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే మాచమ్మ ఆలోచనలు, గుణగణాలు ఏమిటో మొత్తము కూడా హేమకు అర్థమవుతాయి. తన మాటకు ఎదురు చెప్పనంత వరకు ప్రతి వాళ్ళని కూడా బాగానే చూసుకుంటుందని హేమకు అర్థమవుతుంది. హేమ కూతురు లక్ష్మి హేమతోటి వయసుడు అవ్వడంతో ఎంతో సంతోషంగా వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇంటి పని అంతా కూడా వదినా మరదళ్ళు ఇద్దరు చక్కగా చేసుకుంటూ ఉండేవాళ్ళు. లక్ష్మి హేమతో బాగా కలిసిపోతుంది. ఒకరోజు లక్ష్మి మధ్యాహ్నం పూట అన్నం తీసుకొని ఎక్కడికో వెళుతుంటుంది. అది చూసిన హేమ, ఈ అన్నాన్ని ఎక్కడకు తీసుకువెళ్తున్నావు, ఎవరి కోసం, మనం అందరము తిన్నాము కదా అని ఎన్నిసార్లు అడిగినా లక్ష్మి దానికి సమాధానం తనను అడగద్దని, ఆ విషయాలు నీతో చెప్తే అమ్మ ఊరుకోదని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఎలాగైనా హేమ ఈ విషయాన్ని తెలుసుకోవాలని తను ఆ అన్నం ఎవరికి పెట్టి వస్తుందో ఆ విషయాలను తను తెలుసుకోవటం వలన లక్ష్మిని మాచమ్మ ఎందుకు తిడుతుందో హేమకు కొంచెం కూడా అర్థం కాదు. ఒకరోజు మాచమ్మ వాళ్ళ దూరపు బంధువైన వాళ్ళ అన్నగారి ఇంట్లో వివాహం జరుగుతుందని, తను ఆ వివాహానికి వెళ్ళి వస్తానని, ఇంటి మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకోమని హేమకు అప్పగించి వెళుతుంది. మాచమ్మ చెప్పినట్లుగానే హేమ ఇంటి పనులను, బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంటుంది. లక్ష్మి ఆ రోజు కూడా మధ్యాహ్నం ఆహారం తీసుకొని ఎక్కడికి వెళుతున్నదో తెలుసుకోవాలనుకున్న హేమ లక్ష్మిని ఎంతో బతిమిలాడి, లక్ష్మి ఆ ఆహారం ఎవరికి పెడుతుందో తనకు చూపించినంత మాత్రాన అత్తగారికి చెప్పనని చెప్తుంది. ఆ మాటలకు లక్ష్మి కూడా తనకు ఎంతో స్నేహితురాలైన హేమ ఆ విధంగా ప్రవర్తించదనే నమ్మకం తనకు ఉండటం వలన మాచమ్మకు తెలియకుండా హేమను అక్కడకు తీసుకువెళ్ళటానికి ఒప్పుకుంటుంది. మధ్యాహ్నం ఆహారం తీసుకుని ఇద్దరూ కూడా వాళ్ళింటికి కొంత దూరంలో ఉన్న ఒక చావిడి దగ్గరకు వెళతారు. అక్కడ ఒక ముసలమ్మ కూర్చొని ఉంటుంది. లక్ష్మి హేమను చూపిస్తూ ఆమె మా నాయనమ్మని, ఆమెకే ఈ ఆహారం తీసుకువెళుతున్నామని చెప్తుంది. ఆ మాటలు వింటూనే మీ నాయనమ్మ ఇంకా బ్రతికే ఉన్నదా అని హేమ అడగడంతో లక్ష్మి అవునని చెప్పి ఆమెకు ఏదో పెద్ద జబ్బు చేసినదంట. ఆమె ఇంట్లో మన అందరితో పాటు కలిసి ఉంటే ఆ జబ్బు మన అందరికీ సోకుతుందంట. అందుకోసమే మా అమ్మ మా నాయనమ్మను ఈ చావిటిలో ఉంచింది. అయితే ఈ విషయాలు ఏవీ కూడా ఇంటికి కొత్తగా వచ్చిన కోడలివైనా నీకు తెలియనివ్వద్దని ముందుగానే మా అందరితోనూ చెప్పి ఉంచిందని, తల్లికి ఈ విషయాన్ని తెలియనియద్దని చెప్పి ఆ ఆహారాన్ని ఇవ్వడానికి వెళతారు. లక్ష్మి అక్కడకు వెళ్ళి ఎంతో వినయంగా ఆ పెద్దామె పాదాలను పట్టుకొని తనను దీవించమని అడుగుతుంది. హేమను తడుముతూ పైకి లేపిన ఆ ముసలమ్మ, నువ్వు మా గోవిందుడి భార్యవు కదా, మా గోవిందుడితో కలిసి సంతోషంగా జీవించు అంటూ హేమను దీవిస్తూ హేమను పట్టుకొని పైకి లేపి ఒళ్ళంతా తడిమి ఎంతో చక్కగా ఉన్నావు, సంతోషంగా ఉండమని ఆమెతో చెప్తుంది. అయితే ఇదంతా చూస్తున్న లక్ష్మి హేమతో ఆమె దగ్గరకు వెళ్ళవద్దని, ఆమె దగ్గరకు నువ్వు వెళ్ళావని తెలిస్తే మా అమ్మకు కోపం వస్తుందని దూరంగా వచ్చేయమని పిలుస్తుంటుంది. ఆ తీసుకువచ్చిన అన్నాన్ని దూరంగా ఉన్న ఒక మట్టి మూకుడులో పెట్టి అక్కడి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంటుంది. హేమ కూడా అక్కడ నుంచి వచ్చేస్తూ ఆ ముసలవ్వ ఉన్న పరిస్థితిని, ఆ వాతావరణాన్ని గమనించిన హేమ ఆమెను ఎంతో దారుణమైన స్థితిలో ఉంచినదని, ఆమెను పలకరించేందుకు ఆ పరిసర ప్రాంతాల్లో ఎవ్వరూ కూడా లేరని, ఆ పెద్దవ్వ ఎంతగానో బాధపడుతున్నదని తెలుసుకున్న హేమ ఆ అవ్వకు ఎటువంటి జబ్బు కూడా లేదని తెలుసుకోగలుగుతుంది. తన అత్తలో ఎలాగైనా మార్పు తేవాలనుకున్న హేమకు ఏ విధంగా ఆమెలో మార్పు తేవాలో అర్థం కాని సమయంలో హేమను చూసి వెళ్లేందుకు ఆమె అన్న వస్తాడు. అతను ఆయుర్వేద వైద్యుడు. అతడిని తీసుకువెళ్ళి ఆమె పరిస్థితి చెప్పి ఆ నాయనమ్మను చూపిస్తుంది. ఆమె నాడి పట్టుకొని పరీక్షించిన అతను ఆమెకు ఏ జబ్బు లేదని, వయస్సు రీత్యా ఆ విధంగా ఉన్నదని
ఉన్న జబ్బేదన్నా ఉంటే నీ అత్తకే ఉన్నదని కొంచెం కష్టమైన ఆమె ఆలోచనలలో మార్పును కలిగిస్తే ఈమె ఎంతో సంతోషంగా జీవించవచ్చని చివరి దశలో ఆమెను ఆ విధంగా ఉంచటం మంచిది కాదని చెప్తాడు. అన్న మాటలు విన్న హేమ వాళ్ళ అత్తగారిలో మార్పు తెచ్చేందుకు తను ఏ విధంగా ప్రయత్నించాలో అర్థం కావటం లేదని అన్నతో చెప్పడంతో అతను తనకు 2 రకాల మందులను ఇస్తాడు. ఒక మందుని నీటిలో కలిపి వాళ్ళ అత్తగారికి తాగించమని, ఆమె ఆరోగ్య పరిస్థితి కొంచెం దెబ్బతిన్నప్పటికీ ఆమెలో మార్పు కలుగుతుందని, అయితే 2వ మందు ఇచ్చినప్పుడు ఆమెకు కలిగిన ఆ పరిస్థితి పోయి మళ్ళీ ఆరోగ్యాన్ని పొందుతుంది. అయితే ఆమె అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు నేను చెప్పినట్లు చెయ్యమని హేమ ఏమి చేసి తన అత్తగారిలో మార్పు తేవాలో ఆ విషయాలను హేమతో చెప్తాడు. అన్న చెప్పిన ప్రతి మాటను విన్న హేమ, అలా అయితే బామ్మకు ఏ రోగము లేదని నా భర్తకు ఆడపడుచుకు ఆ విషయాన్ని చెప్పమని, అన్న వైద్యుడు అవ్వడంతో అతను చెప్పిన ఆ విషయాలను వాళ్ళు వింటారని చెప్తుంది. హేమ చెప్పినట్లుగానే హేమ ఆడపడుచు లక్ష్మికి ఆమె భర్త గోవిందుడికి వాళ్ళ నాయనమ్మకు ఏ జబ్బు లేదని చెప్పడంతో ఆమెను ఆ చావిటి నుంచి తీసుకువచ్చి వాళ్ళ ఇంటే ఉంచుకుంటారు. ఆమె 2 రోజుల్లో ఆరోగ్య పరిస్థితి అంతా కూడా సర్దుమణిగి ఎంతో సంతోషంగా ఇల్లంతా కూడా తిరుగుతుంది. పెళ్లికి వెళ్ళిన మాచమ్మ వారం రోజుల తరువాత తిరిగి వచ్చి తాను లేనప్పుడు ఇంట్లో కలిగిన ఆ మార్పులన్నిటినీ చూసి ఇల్లంతా కూడా అరుస్తూ పెద్ద పెద్దగా ఇంట్లో వాళ్ళందరినీ కూడా తిడుతుంది. అయితే ఆ ముసలమ్మకు ఏ జబ్బు లేదని వైద్యుడే చెప్పాడని మాచమ్మ కొడుకు, కూతురు, ఆమె భర్త అందరూ అనడంతో మాచమ్మ ఇంకా ఆ విషయంలో గట్టిగా మాట్లాడలేకపోతుంటుంది. కానీ తన అత్త ఆ విధంగా ఇల్లంతా సంతోషంగా తిరగటం మాచమ్మకు కొంచెం కూడా నచ్చదు. ఎలాగైనా తన అత్తను ఆ ఇంటి నుంచి దూరంగా పంపించాలని ఆలోచిస్తున్న మాచమ్మ ఒక వారం రోజుల తరువాత దగ్గటం మొదలు పెడుతుంటుంది. ఆమెకు ఆ దగ్గు ఆగకుండా ఎక్కువ అవ్వడంతో మాచమ్మ కోడలైన హేమ ఆమె ఆ ఇంట ఉంటే తాను ఉండనని, తాను ఇప్పుడు 3వ నెల గర్భవతిని అని, తనకు పుట్టబోయే బిడ్డలకు అత్తగారికి ఉన్న రోగం అంటుతుందని, ఆమెను దూరంగా పంపిస్తేనే తను ఆ ఇంట ఉంటానని, లేకపోతే తన పుట్టినింటికి వెళ్ళిపోతానంటూ హేమ గొడవ పెడుతుంది. హేమ అన్నట్లుగానే ఇంట్లో వాళ్ళంతా కూడా మాచమ్మకు దగ్గు ఎప్పటికీ తగ్గటం లేదని, అదేదో భయంకరమైన జబ్బే అయ్యి ఉంటుందని, తల్లి ఇంట్లో ఉంటే ఆ జబ్బు వాళ్లకు కూడా అంటుతుందేమో అనే అనుమానంతో మాచమ్మ కొడుకు, కూతురు ఇద్దరూ కూడా మాచమ్మను తీసుకువెళ్ళి వాళ్ళ నాయనమ్మలాగానే ఆ చావిటిలో వదిలిపెట్టి వస్తారు. ప్రతిరోజు ఆహారం పెట్టే సమయంలో లక్ష్మి వండిన వాటిని ఒక పళ్ళెంలో పెట్టి తీసుకుని మాచమ్మ దగ్గరకు వెళ్ళి పెట్టి వచ్చేది. అయితే మాచమ్మ తాను అక్కడ ఉండలేకపోతున్నానని తనను ఇంటికి తీసుకువెళ్ళమని ఎంతగానో గొడవ చేస్తుంటుంది. లక్ష్మి, నువ్వు ఇప్పుడు ఇంటికి వచ్చి ఆరోగ్యంగా ఉన్న మా అందరికీ నీకు ఉన్న రోగాన్ని అంటిస్తావా? నువ్వు ఇక్కడే ఉండు, నీ ఆరోగ్యం కుదుట పడ్డప్పుడు ఆలోచిస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. అదంతా చూసిన మాచమ్మ భర్త సుబ్బయ్యతో మనం మన ఇంటికి వెళ్ళిపోదామని మాచమ్మ అన్నప్పుడు, నువ్వు నీ అత్తగారి విషయంలో ఏ విధంగా ప్రవర్తించావు, నీ బిడ్డలు కూడా ఇప్పుడు నీ విషయంలో ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు. మనం ఏం చేస్తామో అదే మన పిల్లలు మనల్ని చూసి తెలుసుకుంటారని నువ్వు నీ అత్తగారి విషయంలో ప్రవర్తించినట్లే ఇప్పుడు నీ విషయంలో కూడా జరుగుతున్నదని, నీ విషయంలో నేను ఏమీ మాట్లాడలేనని, నా తల్లి అప్పుడు మాత్రం నేను ఏమి మాట్లాడగలిగాను, ఇప్పుడు నేను ఏమీ మాట్లాడలేనంటూ మాచమ్మతో ఆ ముక్క చెప్పి సుబ్బయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మాచమ్మ 4 రోజులు గడిచినప్పటికీ అక్కడ ఉన్న ఆహారం కొంచెం కూడా ముట్టుకోదు. 4 రోజుల తరువాత మాచమ్మ కొడుకు, కూతురు ఇద్దరూ కలిసి వచ్చి తల్లిని ఇంటికి రమ్మనమంటారు. అయితే మాచమ్మ మాత్రం తాను రానని, అక్కడే ఉంటానని, ఎవరి కోసం తాను ఆ కొంపకు రావాలని బాధపడుతూ ఉంటుంది. అందుకు మాచమ్మ కొడుకు, కూతురు, ఈ రోజైనా నిన్ను ఇంటికి తీసుకువెళ్ళాలని మేము అనుకోలేదు, కానీ తప్పని పరిస్థితుల్లో తీసుకువెళుతున్నాం. దానికి కారణం నీ అత్తగారే. నిన్ను ఆ ఇంటి నుంచి పంపిన రోజు నుండి ఆమె ఒక్క మెతుకు ఆహారం కానీ చుక్క నీటిని కూడా ముట్టటం లేదు. ఆ విధంగా ఉంటే నాయనమ్మ చనిపోతుంది.
ఆమె బాధ చూడలేకే నిన్ను తీసుకువెళుతున్నామని చెప్తారు. ఆ మాటలు వింటున్న మాచమ్మకు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతాయి. తన గురించి అంతగా ఆలోచిస్తున్న ఆమెను తీసుకువచ్చి ఆ గొడ్ల చావిటిలో పడేశానని, చుట్టూ మురుగు, పశువుల ఉచ్చల వాసనలు, ఇటువంటి ప్రదేశంలో ఆమెను ఎలా వదిలేశానని బాధపడుతున్న మాచమ్మను ఇంటికి తీసుకువస్తారు. మాచమ్మను చూస్తూనే అత్తగారు ఎంతో సంతోషంగా ప్రేమగా తనను దగ్గరకు తీసుకొని తనకు ఆహారం తినబెడుతుంటుంది. అది చూసిన మాచమ్మ తనకు అలా చెయ్యవద్దని, తనకు ఏమైనా సేవలు చెయ్యటం వలన అత్తగారికి ఆ దగ్గు జబ్బు అంటుతుందేమోనని అత్తగారిని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అత్తగారు మాత్రం తనకు ఏ జబ్బు లేదని, అట్లాగే కోడలకు కూడా ఉన్నది అంత పెద్ద జబ్బు కాదని, నిదానంగా తగ్గిపోతుందని ఆమెకు ధైర్యాన్ని చెప్తుంది. మాచమ్మలో కలిగిన మార్పు చూసిన హేమ తాను కోరుకున్నట్లుగా అత్తగారిలో మార్పు కలిగిందని, ఇప్పుడు అది వరకులాగా లేదని తెలుసుకున్న తరువాత తన అన్న ఇచ్చిన రెండవ మందును కూడా నీటిలో కలిపి ఇస్తుంది. ఆ నీటిని తాగిన కొద్ది రోజులకే మాచమ్మ పూర్తి ఆరోగ్యవంతురాలవుతుంది. హేమ, మిగిలిన వాళ్ళు అందరూ కూడా కలిసి సంతోషంగా జీవిస్తుంటారు. అయితే తన కోడలిలో మార్పు తేవడం కోసం మాచమ్మ కోడలు ఆ విధంగా ప్రవర్తించిందని హేమను చూసిన ఆ ముసలమ్మకు అర్థమవుతుంది. హేమతో ఆ విషయాన్ని మాట్లాడుతుంది. నువ్వు నీ అత్తగారైన మాచమ్మలో మార్పు తేవడం కోసమే ఆమెను నీ అన్నను అడిగి ఏదో విషయాన్ని తెలుసుకొని ఆమె పైన ఆ మందును ప్రయోగించావు. అందువలనే తనకు కొద్ది రోజులు దగ్గు వచ్చింది. కానీ అది కూడా మళ్ళీ నువ్వే పోగొట్టావు. తనలో మార్పును కలిగించావని నువ్వు ఎంతో తెలివైన దానివి. నీలాంటి అమ్మాయి నా కోడలకు దొరకటం ఎంతో అదృష్టమని, నా మనవడు ఎంతో అదృష్టం చేసుకోబట్టే వాడికి భార్యగా వచ్చావని, నా కుటుంబంలో ఎప్పుడు ఇటువంటి మార్పు కలుగుతుందా అని ఎన్నో రోజులు ఎదురు చూశానని హేమను చూస్తూ అంటుంది. అయితే తాను వాళ్ళ అన్న దగ్గర తీసుకున్న ఆ మందు విషయం తనకు తప్ప మరి ఎవరికీ తెలియదు కదా. కానీ ఈ అవ్వ కనిపెట్టగలిగింది. జీవితంపై తనకు ఉన్న అనుభవం వలనే తను ఈ విధంగా కనిపెట్టగలిగిందని హేమ తెలుసుకోగలుగుతుంది. అయితే హేమను చూసిన ఆ పెద్దవ్వకు మాత్రం దేవుడు తన సమస్య తీర్చేందుకు తన మొర ఆలకించే ఈమెను తన ఇంటికి కోడలుగా పంపాడని, హేమలో ఉన్న ధైర్యము, తెలివి వలనే తన సమస్య తీరిందని ఆమెకు అర్థమవుతుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నీ సమస్య ఎంత పెద్దదైనప్పటికీ నేను నీ కోరికను తప్పక తీరుస్తాను. నువ్వు కోరుకున్నది ఏదైనా అది నువ్వు పొందేలా నా పాదాలను తాకి నమ్మకంతో, నాపై విశ్వాసంతో నువ్వు ఏది కోరినా అది నీకు నేను వరంగా అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, బాబాగారు మనల్ని అనుగ్రహించి బాబాగారి పాదాలను తాకి నమ్మకంతో మనం ఏది కోరుకుంటామో అది మన జీవితంలో నెరవేరుతుంది అని ఈరోజు బాబాగారు మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా. బాబాగారు మనకు చెప్పిన ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।